బుధవారం ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఇమాని నాగిరెడ్డి టెంపుల్ ఆర్కిటెక్ట్ హిస్టోరియం దేవరకొండ కిల్లా దర్గాని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, చారిత్రకారుడు యూనుస్ ఫర్హాన్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ షక్రు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, దేవరకొండ కిల్లా పరిరక్షణ కమిటీ కోశాధికారి ముసిని అంజన్తో కలిసి పార్కు కిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఇమాని శివనాగిరెడ్డి టెంపుల్ ఆర్కిటెక్ట్ హిస్టోరియం దేవరకొండ కిల్లా దుర్గాన్ని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, చారిత్రకారుడు యూనుస్ ఫర్హాన్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ షుక్రు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, దేవరకొండ కిల్లా పరిరక్షణ కమిటీ కోశాధికారి మూసిని అంజన్తో కలిసి పార్కు కిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వైభవం, చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపద అడుగడుగున అబ్బూరపరిచే గొప్ప నిర్మాణాలతో పాటు అశ్వశాలు, ధనాగారాలు, గజశాలలు, ఆయుధగారాలు, కోశాగారాలతో పాటు రాజమందిరాలతో నిర్మితమై ఎగుడు దిగుడుగా ఉన్న గుట్టలపై వాటిని చుట్టూ ప్రహరిని కలుపుకుంటూ ప్రాణాలకు తెగించి ఆనాటి శిల్పుల నిర్మాణం, కోట గోడలు ఇప్పటికీ ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని అన్నారు. రేచర్ల పద్మనాయకుల, వెలమల కొండవీటి రెడ్డి రాజులకు సమకాలికంగా కాకతీయ సామ్రాజ్య అనంతరం పరిపాలించిన పాలనా కేంద్రాలుగా గుర్తింపు పొందాయని తెలిపారు. ఇంతటి గొప్ప కట్టడాలను పదిలంగా ఉంచుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందని తెలిపారు. అయితే ఏం చేద్దామంటే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా విమర్శించడానికి చేస్తారన్నట్ట, లేకపోతే అందులో శివలింగాలు అవి ఇవి అని చెప్పేసి నీళ్ళలో సమర్పిస్తారా? రాయిని ఎత్తి పైన పెట్టాల్సిన అక్కర్లేదు. దాని చుట్టూ పెరిగినటువంటి ముళ్ళ కథలను తొలగించి ఇదిగో అలనాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఇలా మనని ఆహ్వానిస్తున్నాయి. ఒక్కసారి వాటి దగ్గరికి వెళ్దాం, పలకరిద్దాం, అవి ఏమంటున్నాయో తెలుసుకుందాం. సింపుల్ అండి. రెండు ముక్కలు వదిలి వాళ్ళ టెంప్ చేయాలి. రాచకొండ, దేవరకొండ అని ఈ రెండు జంట కొండలు తెలుగువారి చరిత్రలో, ప్రత్యేకించి తెలంగాణ చరిత్రలో రెండు మణి మకుటాలుగా విరాజిల్లుతున్నాయి. అవి రేచర్ల పద్మనాయకులు అని పిలువబడిన వెలమలు అటు కొండవీటి రెడ్డి రాజులకు సమకాలీనంగా కాకతీయ సామ్రాజ్య పతనానంతరం పరిపాలించిన పాలనా కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. ఒకవైపు రాచకొండ అంతరించినా మరి దేవరకొండ ఇంకా 40 ఏళ్ల పాటు కొనసాగింది అనేది చారిత్రకాంశం. కొండ మీద ఒకటి కాదు, రెండు కాదు, ఎగుడు దిగుడుగా ఉన్న గుట్టలపై వాటిని కలుపుకుంటూ ప్రాణాన్ని తెగించి ఆనాటి శిల్పులు నిర్మించిన కోట గోడలు ఇప్పటికి కూడా అలనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఇంకా పైకి వెళ్తే ఆలయాలున్నాయి, ఇంకా పైకి వెళ్తే అశ్వశాలలు, గజశాలలు, ఆయుధాగారాలు, ధనాగారం, కోశాగారం. ఇంకా మరి కొండ మీదకి నీళ్ళు ఎట్లా వచ్చాయనుకుంటున్నారు? న్యాచురల్గా ఉండే పల్లాన్ని చుట్టూ కొంచెం భద్రం చేసుకొని అక్కడ ఉండటానికి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించుకున్నారు. అది ఒకప్పటి నగర ప్రణాళిక, టౌన్ ప్లానింగ్ అంటామే. ఆ టౌన్ ప్లానింగ్కి ఒక నమూనా మన కొండ పైన ఉంది. దాన్ని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్.